హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోకండి. సిస్టర్ సిగ్గు లేకుండా మిస్ అమ్మని అడుగు అని చెప్పేసి అమ్ము అంజుని అంటుండగా, ఇక అడిగిన తర్వాత ఓవర్ యాక్షన్ చేస్తే అని చెప్పేసి అంజు పాప అంటుండగా, ఓవర్ యాక్షన్ గురించి నువ్వే మాకు చెప్పాలి ఏమంటారా అని చెప్పేసి అమ్ము అందరినీ అడుగుతూ ఉంటుంది. టైం బ్యాడ్ అయితే బనానా తిన్నా పళ్ళు అరిగిపోతాయి, కాదు కాదు ఊడిపోతాయి అంటే ఇదేనేమో అని చెప్పేసి అంజు పాప అంటుండగా, తల మీద మొట్టికొచ్చి ఇదే తగ్గించుకోమని చెప్పేది అని చెప్పేసి అమ్మ అంటూ సైలెంట్గా వెళ్ళి మిస్ అమ్మను హెల్ప్ అడుగు అని చెప్పేసి అమ్మ అంటుండగా, తేడా జరగాలి మీకుంటుంది చూడు అని చెప్పేసి అంజు పాప వస్తూ ఉంటుంది మిస్ అమ్మ దగ్గరికి. మిస్ అమ్మ వంట చేస్తూ ఉంటుంది కిచెన్. ఇప్పుడు మిస్ అమ్మను వెళ్ళి సాయం అడగన్నా, నో నో అవసరం లేదు, అయినా నీ చెయ్యి ముందు కంట్రోల్ పెట్టుకోనే అవసరమని ఈ టెక్కు వెళ్ళి అడుగుపో అని చెప్పేసి అంజు కంజి అనుకుంటూ ఉంటుంది. ఇక మిస్ అమ్మ వంటగదిలో వంట చేస్తుంది కదా, అప్పుడు అంజు పాప వచ్చి దగ్గుతూ ఉంటుంది. ఆనంద్ ఆకాష్ ఇక అమ్మ కూడా వచ్చి అంజు పాప ఏం చేస్తున్నారని చెప్పేసి చూస్తూ తొంగి తొంగి చూస్తూ నవ్వుతూ ఉంటారు. హలో ఏంటి పిలుస్తాన్నా కూడా పట్టించుకోలేవా ఏంటి అని చెప్పేసి అంజు పాప మిస్ అమ్మని అడుగుతుండగా, ఓహో నువ్వు నాతోనే మాట్లాడుతున్నావా అని చెప్పేసి మిస్ అమ్మ అంటుంది. నేనేమనుకున్నానంటే అరిచి అరిచి గొంతు రాసుకపోతే అలా అంటున్నావేమో అనుకుంటున్నా. నిన్ను సర్లే నీతో మాట్లాడు అంజు పాప, దానికి పర్మిషన్ ఏముంది అని చెప్పేసి మిస్ అమ్మ ఇదిగో కాస్త తగ్గించుకుంటే బెటర్ అని చెప్పేసి అంజు అంటుండగా, మిర్రర్లో చూసుకున్న చెప్పే మాటలు నాకు చెప్తున్నావేంటి అంజు పాప అని చెప్పేసి మిస్ అమ్మ నవ్వుతుంది. కోపంలో ఉన్నప్పుడు ఎంత క్యూట్గా ఉంటావు, ముట్టుకోకు, అయినా పిలిచేది నిన్నే కదా, ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంజు అడుగుతూ, నా పేరు కాదు కదా అందుకే పలకలేదు అని చెప్పేసి మిస్ అమ్మ అంటుంది. మిస్ అమ్మ అని చెప్పేసి అంజు పిలుస్తుండగా, నా పేరు అది కూడా కాదే అని చెప్పేసి మిస్ అమ్మ అంటుండగా, అయితే ఏంటి ఇప్పుడు నిన్ను అమ్మ అని పిలవాలా అని చెప్పేసి ఆ మాట విని మిస్ అమ్మ ఒక్కసారిగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. హలో ఊహల్లో తేలే ఊహాదేవి రియాలిటీకి రా అని చెప్పేసి అంజు పాప అంటూ ఉంటుంది. నిన్ను అమ్మ అని పిలవడం ఈ జన్మలో కుదరదు అని చెప్పేసి అంజు మిస్ అమ్మను బాధ పెడుతుండగా, అమ్ము ఆనంద్ ఆకాంక్ష ముగ్గురు కలిసి చూస్తూ ఉంటారు. నీతో మాట్లాడడానికి వచ్చా, పోట్లాడతానంటే వెళ్ళిపోతే సరే చెప్పు అని చెప్పేసి మిస్ అమ్మ అది అని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తుండగా అమ్మ వాళ్ళు అడుగు అడుగని చెప్పేసి అంటుండగా, అప్పుడు మిస్ అమ్మ నీకు కావలసిన సాయం ఏంటి, నేను చేయాల్సిన పని ఏంటి అని చెప్పేసి మిస్ అమ్మ అంజును అడుగుతూ, నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడే నా సహాయం కావాలని నాకు అర్థమైంది, ఇప్పటికైనా అర్థమైందా నా హెల్ప్ నీకు ఎప్పటికీ అవసరమేనని చెప్పన్నా, నీ హెల్ప్ నాకు కావాలని, నాకు ఏ హెల్ప్ అవసరం లేదు అని చెప్పేసి అని తిప్పేసుకుంటూ వెళ్తూ ఉంటుండగా అమ్మ వాళ్ళు అడ్డుపడతారు. ఏంటి చెప్పకుండానే వెళ్తానో, నాకు ఎవరితో చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా డాడ్తోనే చెప్పేస్తానని చెప్పేసి జరగండి అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. రణ్వీర్ అమర్ వాళ్ళ ఇంటి ముంగట వచ్చిన తర్వాత సౌరవ్ అడుగుతూ ఉంటాడు, ఇక్కడికి ఇంటికి వచ్చామని చెప్పేసి అంటుండగా, శత్రువుని గెలవాలంటే ఇంట్లో కూర్చుంటే ఎలా, శత్రువునైనా గెలవాలే, వీరత్వమైన బయటపట్టాలని చెప్పేసి రణ్వీర్ అంటూ ఉంటా. శత్రువు ఆ ఇంట్లో ఉంది, కుదిరితే తేల్చుకుంటా, లేకుంటే ఏదైనా చేస్తానని చెప్పేసి రణ్వీర్ అంటా. రిస్క్ చేస్తున్న రణ్వీర్ ఇక ఆ ఇంట్లో అమర్ ఉంటాడు. ఒకవేళ నువ్వు వెళ్ళి ఇక పని జరగపోయినా పర్వాలేదు, ఆయన కంట పడి రిస్క్లో పడకు అని చెప్పేసి విధంగా సౌరవ్ అంటూ ఉంటాడు అని చెప్పేసి రణ్వీర్ క్యాప్ ఉన్న మార్క్స్ పెట్టుకుంటారు. ఈలోపు బయట ఫోన్లో అమర్ మాట్లాడుతుండగా ఇక అడుగు ముందు పడకుండా మధ్యలోనే ఆగుతుందని చెప్పేసి రణ్వీర్ ఇరిటేట్ పడుతూ ఉంటాడు. నీ వల్లనే అమరేంద్ర అని చెప్పేసి ఇరిటేట్ పడుతుండగా అంజు పాప అలా వస్తుండగా, అప్పుడు రాత్రి ఎక్కడికి బుల్లెట్ లాగా దూసుకెళ్తున్నావు డాడీ దగ్గరికి అని చెప్పేసి అంజు పాప అంటుండగా, అమర్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటారికి మూడు బాగలేదు వెళ్ళు అని చెప్పేసి రాతుర్ అంటుండగా, నువ్వు భయపెడుతున్నావా, నన్ను భయపెట్టాలని చూస్తున్నావా అని చెప్పేసి అంజు పాప అంటూ, మధ్యలో మేమిద్దరం ఫ్రెండ్లీగా ఉంటున్నాం, నా పని నేను చూసుకుంటా అని చెప్పేసి
అమర్ దగ్గరికి అంజు పాప వెళ్తుండగా అమర్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అంజు పాప డాడ్ అని చెప్పేసి పిలుస్తుండగా అమర్ ఫోన్లో మాట్లాడతాడు కదా, షడప్ అని చెప్పేసి ఆ మాట విని అంజు పాప పిల్లలందరూ ఇక ఉక్కిరి బిక్కిరితో లోపలికి ఉరుకుతారు. ఆ మాట విని ఇక రాత్రి కూడా కారు వెనకాల దాక్కుంటారు. అమర్ ఫోన్లో మాట్లాడుతూ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫేస్ చేయడానికి ధైర్యంగా సిద్ధపడాలని చెప్పేసి ఫోన్లో మాట్లాడుతుండగా అప్పుడు రాత్రి వెంటనే ఇలా నిల్చుండి బిగ్ బాస్ లాగా చూస్తూ ఉంటాడు. వెనక అడిగేసరికి అంజు పాప కారు పట్టుకొని యాలాడుతూ ఉంటుంది. ఇదేవో సవాల్ చేసి అన్నావు కదా, తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయా అని చెప్పేసి కంగారు పడుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు, ఇక సార్ దగ్గర సొల్యూషన్ ఉందో లేదో చెప్తా. ఏం లేదు, స్కూల్లో గొడవైంది, ప్రిన్సిపల్ రమ్మని చెప్పింది. వామ్మో, ఇక ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది కాదు. నీ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే మిస్ అమ్మ, ఇక మిస్ అమ్మన అవసరం లేదు, నా బదులుగా నువ్వు వెళ్ళి మిస్ అమ్మతో మాట్లాడదు కదా అని చెప్పేసి అంజు పాప రాత్రిని అడుగుతుంటే ఇక ఆశ దోషం అప్పుడు అవ్వడం అని చెప్పేసి రాత్రి అంటుండగా ఫోన్ మాట్లాడిన తర్వాత అంజు ఇక్కడ ఉన్నావంటే స్కూల్ టైం అవుతుంది కదా, లేట్ డాడ్, గుడ్ మార్నింగ్ చెప్పడానికి వచ్చా, గుడ్ మార్నింగ్ డాడ్ అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది అంజు పాప. కార్ రిపేర్ చేస్తుండగా ఇక అమర్ లోపలికి వెళ్తాడు కదా, వెంటనే రణ్వీర్ లోపలికి వెళ్తుండగా ఎవరు నువ్వు అని చెప్పేసి రాత్రి అడుగుతుండగా ప్లంబర్ సార్ అని చెప్పేసి రణ్వీర్ అబద్ధం చెప్తాడు. రమ్మన్నారు అని చెప్పేసి రాత్రి అడుగుతుండగా పెద్ద సార్ ఓ పెద్ద సార్ చెప్పే ఉంటారు, లోపల అమ్మగారు ఉంటారు, ఏవే పనులు చేయాలో ఆవిడ చెప్తే చెయ్యి. అలాగే సార్ అని చెప్పేసి రణ్వీర్ లోపలికి వెళ్తూ ఉంటాడు. ఈ లోపు ఆరు మెట్లు దిక్కుంటూ వస్తూ ఈ విధంగా అనుకుంటుంది, ఏంటో నా ఇంట్లోనే దొంగగా తిరగాల్సిన రాత వచ్చింది దేవుడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. బయటికి వెళ్తున్న ఆరు కాస్త ఒక్కసారి నీడ కనపడుతుంది. ఆ నీడ రణ్వీర్ది. గాలి వస్తుండగా ఇక టోపీ మార్క్స్ కింద పడిపోతుంది. అప్పుడు ఆరు చూసి షాక్ అయి మనోహరి భర్త కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. సరే ఇంట్లోకి వస్తున్నారని చెప్పేసి ఆరు అనుకుంటుండగా రండి లోపలికి వస్తుంది. ఇక మనోహర్ని తీసుకెళ్ళడానికి వచ్చారా, అదిగో ఆ రూమ్లో ఉంది అని చెప్పేసి ఆరు రణ్వీర్కి చెప్పబోతుండగా కానీ ఆత్మ కదా రణ్వీర్కి కనబడదు. అయ్యో అటు ఇటు చూడకండి, మీకు కావలసిన మనోహరి ఈ గదిలో ఉంది. అయ్యో దేవుడా, నా మాటలు వినిపిస్తే అయిపోయి ఇట్లా ఎలాగైనా నా మాటలు విని మనోహర్ని ఇక్కడ నుంచి పట్టుకెళ్ళేవాడు అని చెప్పేసి ఆరు అనుకుంటాగైనా మనోహరి గురించి చెప్పాలని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు మిస్సమ్మ వస్తుండగా ఆరు డోర్ పక్కనే వెళ్ళి దాచుకుంటుంది. ఇక వెంటనే రణ్వీర్ని చూసి హలో మీరెవరని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఎవరండి మీరు అని చెప్పేసి మిస్సమ్మ అడుగుతుండగా అప్పుడు ఆరు మనోహరి కోసం వచ్చాడు, పంపి అని చెప్పేసి అంటుండగా ఎవరండి అని చెప్పేసి మిస్సమ్మ అంటుండగా ప్లంబర్ని మేడం, ట్యాంక్కి క్లీన్ చేయడానికి వచ్చానని చెప్పేసి రణ్వీర్ అంటుండగా ఓహో అవునా అని చెప్పేసి మిస్సమ్మ అని చెప్పేసి పిలిచిన తర్వాత నిర్మల వస్తుంది. ఏంటి టైంకు రావట్లేదు అని చెప్పేసి ప్లంబర్ని అడుగుతుండగా ఇక నుంచి టైంకి వస్తాను. సరే బాబు, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి మేడం, ముందు మనోహరి గదిలో నుంచి మొదలుపెట్టు అని చెప్పేసి నిర్మల చెప్తుంది. తను ఎక్కడికో బయటికి వెళ్ళాలనుకుంటుంది. ఇంతకీ గది ఎటువైపు మేడం అని చెప్పేసి రణ్వీర్ అడుగుతుండగా అదిగో అది అని చెప్పేసి నిర్మల చూపిస్తూ ఉంటుంది. ఓ బాబు, ఆ రూమ్ చేసిన తర్వాత అన్ని రూములు చేయాలి. సరే మేడం అని చెప్పేసి ఇక మను గదిలోకి వెళ్తుండగా ఈ విధంగా అనుకుంటుంటుంది. ఆరు ఇక నుంచి నా కుటుంబానికి దూరంగా తీసుకెళ్ళడానికి వచ్చాడు, ఇక నా భర్తను దూరం చేయాలనుకుంటున్నావు కదా అని చెప్పేసి ఆరు అనుకుంటూ ఉంటుంది. రణ్వీర్ మనోహరి గది వైపు వెళ్తూ ఉంటాడు. లోపు గోర ఫోన్ చేస్తాడు. ఇక హస్తికల కోసం కనుక్కున్నానని చెప్పేసి మనోహరి గోరకు చెప్తూ ఉంటుంది. గంగలో కలపడానికి నిర్ణయించుకున్నారు, అస్థికలు అప్పటిదాకా అక్కడే ఉంటాయి అని చెప్పేసి మనోహరి గోరాతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఆరు హస్తికలను తీసుకొని దాని ప్లేస్లో వేరే అస్థికలు పెడితే మూడో కంటికి తెలియకుండా పని జరిగిపోతుందని చెప్పేసి గోరాతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాయి. అయితే నేను అక్కడికి వస్తాను, అస్థికలు తీసుకొచ్చి నా చేతిలోకి ఇవ్వు, ఇక ఆ ఆరు ఆత్మ ఎప్పటికీ నీకు అడ్డు రాకుండా చేస్తానని చెప్పేసి గోరా అంటాడు. ఆత్మనే కాదు, నువ్వు నా కోసం ఇంకొక అడ్డును కూడా తొలగించాలని చెప్పేసి అంటుండగా గోరా అడుగుతాడు, ఎవరిని, నా మొగుడిని అని చెప్పేసి ఇక మనోహరి చెప్తూ ఉంటాడు. మనోహరి గది తలుపు తీసి వచ్చేసాను మనోహర్ అని చెప్పేసి అనుకుంటుండగా గోరతో ఫోన్లో మాట్లాడుతుంది. వాడు ఎట్నుంచో వచ్చి దాడి చేస్తాడని టెన్షన్ పడుతుందని చెప్పేసి మనోహరి గోరతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. బ్రతికున్నంతసేపు నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను, అడుగడుగున టెన్షన్ అని చెప్పేసి ఫోన్లో మాట్లాడుతూ అడ్డు తొలగించు ఫస్ట్, ఇక 6 అస్థికలతో అడ్డు తొలగించి తర్వాత నీ మొగటి సంగతి చూస్తా అని చెప్పేసి
గోరా అంటాడు. కట్ చేసి వెనక్కి తిరిగి చూసరికి రణ్వీర్ ఉంటారు. ఎవరు నువ్వు, నా గదిలోకి ఎందుకు వచ్చావని చెప్పేసి అడుగుతుండగా శుభ్రం చేయడానికి వచ్చా, ఆలస్యం అయితే ప్రాణానికే ప్రమాదం అని చెప్పేసి రణ్వీర్ అంటాడు. అదే మేడం, ప్లంబింగ్ వర్క్ చేయడానికి వచ్చాను, క్లీనింగ్ చేయకపోతే పాడైపోతుందని చెప్తున్నాను చెప్పేసి రణ్వీర్ అంటాడు. వాష్రూమ్ అటుంది వెళ్ళు అని చెప్పేసి అంటుండగా ఫోన్ చూస్తుండగా ఇక రణ్వీర్ వెనక నుంచి పట్టుకోవడానికి వస్తుండగా మనోహరి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. నా కళ్ళ ముంగట దూరంగా ఉన్న నిన్ను పట్టుకెళ్తా, ఎలాగైనా నిన్ను తీసుకెళ్తా అని చెప్పేసి రణ్వీర్ అనుకుంటూ ఉంటారు. ఈలోపు మనోహరి కంగారుతో వెళ్తుండగా మిస్సమ్మ గమనిస్తూ ఉంటుంది. మనోహరి వెళ్తూ వెళ్తూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. అప్పుడు మిస్సమ్మ గమనిస్తుంది. మిస్సమ్మ ఇక మనోహరి చూస్తుండగా పక్కకు వెళ్ళేసరికి ఇక రాత్రి వస్తారు. కారు తీసుకొని వెళ్తుండగా ఏంటి మనోహర్ని అలాగే చూస్తున్న మిస్సమ్మ అంటుండగా మనోహరి మంచితనం ముసుగు వెనకాల ఏదో చేస్తుంది రాత్రి అని చెప్పేసి అంటూ ఉంటుంది. చూద్దాం.